సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా. పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధి హరిగిరిశారాధితాలంకరోతు. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీకృష్ణుడికి నిరంతర నిర్నిద్రుడు అని బిరుదిచ్చారు. 3 రోజులుగా మంగళవారం బయలుదేరాం టొరంటోలో. నిన్న మధ్యాహ్నానికి దుబాయ్, రాత్రి ఇంటికి వచ్చేసరికి 11 దాటిన తర్వాత కాసేపు పడుకుందాం అనేలోపు జట్టు పంచి పట్టుకుంది నన్ను. అందరూ జట్లాగంటారు కానీ నేను లాగు వేసుకోను కనుక జట్టు పంచి పట్టుకుని నిద్ర పట్టలేదు. ప్రొద్దుట 6 గంటలు దాటిన తర్వాత సంధ్యావందనం అయిన తర్వాత పడుకుందాం అంటే లేదండి, ఎట్టి పరిస్థితుల్లో 7:30కి మనం బయలుదేరితే కానీ 9 గంటలకు వెళ్ళాం, 9 గంటలకు వెళ్ళాలని మన దత్తాత్రేయ శర్మ గారి యొక్క కోరిక అన్నారు. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే ఇందాక నుంచి వేదిక మీద విచిత్రమైన అవస్థలో ఉన్నాను. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు 3 ఉన్నాయి నాలో. సరే, అయినప్పటికీ కూడా ఒక అపూర్వ కార్యక్రమం ఇది. మీరు ఎంత అదృష్టవంతులైనా పిల్లలారా, మా కాలంలో ఇలాంటి శిక్షణ శిబిరాలు ఏం లేవు. ఎవడికి వాడే చదువుకోవాలి. ఇప్పుడు మీకోసమని భోజనాలు పెడుతున్నారు, కూర్చోవడానికి ఆసనాలు ఇచ్చారు. 7 రోజులు ప్రపంచానికి సంబంధం లేకుండా ప్రత్యేకమైనటువంటి స్థానంలో రామభద్రుడి దగ్గర భద్రాలు పొందుతున్నారు. చాలా సంతోషం. వచ్చిన తర్వాత ఒక్కొక్కరివి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూశాను. అసలు మరుమాముల సోదరులు దర్శన శర్మ గారు, దత్తాత్రేయ శర్మ గారు ఒకటి సంకల్పిస్తే అది అయి తీరుతుంది. వాళ్ళకంత పట్టుదల ఉంది. ఎందుకంటే నాది 19వ శతావధానం చేయించారు. ఇప్పుడు 25వ శతావధానం కాశీలో నిర్వహించే బాధ్యత కూడా తలకెత్తుకున్నారు. ఈ అవధానాలు ఎవరైనా కొంతవరకు మీకు నేర్పుతారు. అక్కడి నుంచి ఇక మీ స్వయం ప్రతిభతో మీరు రాణించాలి. నేను ఒకప్పుడు ఎప్పుడూ అవధానం చేస్తున్న కొత్తల్లో అన్నమాట. అవధానం చేయడం అంటే అంత తేలికేం కాదు. మీకు ఎంతో కష్టపడి కొంత భాష నేర్పుతారు, ఛందస్సు